పొద్దు గుంకింది. పక్షులు గోళ్లకు చేరుకుంటున్నాయి. పశువుల వెనక నడుస్తూ పాలవాళ్లు రోడ్ల మీద అక్కడక్కడా కనిపిస్తున్నారు. రింగు రోడ్డులోని కృష్ణారావు గారి 2 అంతస్తుల భవనం గేటు తెరుచుకునింది. ఎదురుగా వరండా గడపల మీద రజనీ 2 అరచేతుల్లో గెడ్డవాంచి మోకాళ్ల మీద మోచేతులు పెట్టుకుని కూర్చునుంది. ఆ బాలిక చక్రాలాంటి గుండ్రని పెద్ద పెద్ద కళ్ళు తదేకంగా గేటు వైపే చూస్తున్నాయి. ఆమె ముఖం మీద నీరెండ పడుతోంది. ఆకుల మధ్య నుంచి సగం సగంగా కనిపిస్తున్న ముద్ద మందార మొగ్గల ఆమె ముఖం 2 చెంపల్ని కప్పిన అరచేతుల మధ్య నుంచి కనిపిస్తోంది. ఎందుకే ఆ ఎండ్లాలా కూర్చున్నావు? ఇంతవరకు వచ్చినవాడు ఇంటికి రాక ఎక్కడికి పోతాళ్లే, రా లోపలకు అంటూ కేక పెట్టింది కాంతమ్మ. తల్లి కేక వినిపించుకోనట్లే కూర్చుంది రజనీ. నల్లరంగు కొత్త మోడల్ ఫియట్ లోపలికొచ్చి ఆగింది. రజనీ కారు దగ్గరకు పరిగెత్తింది. చూసావా చంద్రం, రజనీ నీ కోసం ఎదురుచూస్తూ గేట్లోనే కూర్చునుంది అన్నాడు కృష్ణారావు కారు డోరు తెరుస్తూ. చంద్రం కారు దిగుతూనే రజనీని అమాంతంగా 2 చేతులతో గుండెలపైకి ఎత్తుకున్నాడు. ఎంత పెద్దదనవయ్యావు రజనీ అన్నాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ చంద్రం. మరి ఇంకా అలాగే 3 ఏళ్ల పసిపాపలాగానే ఉందనుకున్నావా అన్నాడు కృష్ణారావు ఆనందం ఉబికొస్తున్న స్వరంతో. రజనీ సిగ్గుపడిపోయింది తండ్రి మాటలకు. వరండాలోకొస్తున్న వదినను చూసి రజనీ నొసట మీద ముద్దు పెట్టుకుని వదిలేశాడు చంద్రం. బాగున్నావా వదిన? వదినను పలకరించాడు చంద్రం నవ్వు ముఖంతో. రా చంద్రం, ఎంత పెద్దవాడివయ్యావు, ఇంతకాలానికి మేం గుర్తొచ్చామా అంటూ ఎంతో ఆప్యాయత చూపిస్తూ ఆహ్వానించింది కాంతమ్మ. అంతవరకు తన భార్య చంద్రం పట్ల ఎలా ప్రవర్తిస్తుందోనని భయపడుతూ వచ్చిన కృష్ణారావుకు తల మీద నుంచి పెద్ద భారం దించినట్లయింది. ఆమె చూపుతున్న ఆదరణంతా నటన మాత్రమేనని తెలుసు కృష్ణారావుకు. కాని అలా నటించింది, అంతే చాలు అని తృప్తిగా నిట్టూర్చాడు కృష్ణారావు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. కాంతమ్మ 2 వెండి గ్లాసుల్లో కాఫీ తెచ్చి అన్నా తమ్ముళ్ళకు అందించింది. సరాసరి ఇంటికి రాకుండా ఎక్కడో దిగినందుకు చంద్రాన్ని ఎత్తి పొడిచింది. చంద్రం ఇంతకాలానికి తనింట్లో తన వారి మధ్య కూర్చునున్నాడు. వదిన ఆప్యాయతను చూసిన చంద్రం హృదయంలో దాగున్న ఆ కాస్త కోపం కూడా కర్పూరంలా కరిగిపోయింది. చంద్రం మనసు నిండు సంతృప్తితో తొణికిసలాడుతోంది. గుళ్ళో దేవుణ్ణి తన్మయత్వంతో తదేకంగా చూస్తున్న భక్తుల్లా రజనీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబాయినే చూస్తూ కూర్చుంది. అది గమనించిన చంద్రానికి నవ్వొచ్చింది. రజనీ కోసం తను ఏమీ తేలేదు. అసలు తనకు ఆ భావమే తట్టనందుకు బాధపడ్డాడు. అన్నయ్య, కారులో రజనీ నేను ఒకసారి బజారుకు వెళ్ళొస్తాం అన్నాడు చంద్రం. చంద్రం భావాన్ని గ్రహించాడు కృష్ణారావు. ఇప్పుడేం బజారుకు వెళతావు? రేపు వెళ్ళొచ్చులే, తొందరేం, ఇక్కడ ఉండేవాడివేగా అన్నాడు కృష్ణారావు. ఏమమ్మా రజనీ, బాబాయ్ కోసం అంత కలవరించేదానివి, తీరా బాబాయ్ వస్తే మాట్లాడవేం అన్నాడు తండ్రి కూతురుతో. తను ఊహించుకున్నంత బాగాలేడేమో ఈ బాబాయ్ అంటూ నవ్వాడు చంద్రం. కాంతమ్మ కృష్ణారావు కూడా పక్కున నవ్వారు. రజనీ సిగ్గుపడిపోయింది. బాబాయ్కి నీ పుస్తకాలవి చూపించమ్మా అన్నాడు కృష్ణారావు. రజనీ ఉత్సాహంగా లేచింది. చంద్రం లేచి రజనీ దగ్గరకొచ్చి నెత్తిమీద చిన్నగా ముట్టాడు. రజనీ నవ్వుతూ బాబాయ్ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది. అంత సిగ్గుపడ్డ రజనీ అంతలోనే బాబాయ్తో కలిసిపోయింది. ఊపిరి సలపనీయకుండా కబుర్లు చెప్పింది. తన పుస్తకాలన్నీ చూపించింది. అందులో డిటెక్టివ్ నవలలు, చౌకబారు కథల పుస్తకాలు చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు. ఆ పుస్తకాల గురించి రజనీ మాట్లాడుతుంటే చంద్రానికి ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది. చంద్రం రాసిన భగ్న ప్రేమను గురించి కూడా మాట్లాడింది. రజనీ వయసుకు మించి మాట్లాడుతోందని, చాలా చురుకైన పిల్లని, కానీ ఆ చురుకుదనాన్ని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దవాళ్లు ప్రయత్నించలేదని చంద్రం అర్థం చేసుకున్నాడు. ఆ వయసులో రజనీ ప్రేమ కథల గురించి మాట్లాడుతుంటే చంద్రానికి కొంచెం ఎబ్బెట్టుగా తోచింది. కొందరిలో శారీరక వయసుతో పాటు క్రమంగా మానసిక వయస్సు పెరుగుతుంది. కొందరు పిల్లల్లో అసలు వయసు కంటే చాలా త్వరగా మానసిక వయస్సు పెరుగుతుంది. ఇలాంటి పిల్లలే పెద్దలకు సమస్యలుగా తయారవుతారు. ఇలాంటి వారికి సరైన అవకాశాలను కలిగించి వాళ్ల మెదడుకు సరైన మేత పెట్టి మంచి మార్గంలో నడిపిస్తే ఇలాంటి వారే గొప్పవారవుతారు. వారి తెలివితేటలకు సరైన మార్గం దొరకనప్పుడు తప్పు మార్గంలో పడే అవకాశం ఉంటుంది. బుద్ధులు వెర్రితలలు వేస్తాయి. ఎక్కువ తెలివైన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రజనీ ఈ కోకు చెందిన పిల్లే. అతి గారాబంతో ఇది మంచి, ఇది చెడు అని కూడా తెలుసుకునే అవకాశం లేకుండా పెంచుతున్నారు తల్లిదండ్రులు. కొందరు పిల్లలు అసలు వయసు పెరుగుతున్నా మానసిక వయసు మాత్రం చాలా మందకొడిగా పెరుగుతుంది. బాబాయ్, హేమపిన్ వచ్చింది అంటూ రజనీ లేచి తురుని గది నుంచి పరిగెత్తింది. ఆలోచనల్లో ఉన్న చంద్రం ఎవరో వచ్చినట్లున్నారు, రజనీ వెళ్ళిందని మాత్రమే అర్థం చేసుకున్నాడు.
చంద్రం యథాలాపంగా లేచి హాల్లోకొచ్చాడు. ఎదురుగా ప్రసాదరావు గారు, అతని పక్కనే తెల్లని పట్టు దుస్తుల్లో తెల్లగా, సన్నగా, పొడవుగా, నాజుగ్గా ఉన్న ఓ యువతి నిల్చునున్నారు. ఆమెను చూస్తూనే చదువు, సంస్కారము మూర్తిభవించాయా అన్నట్లనిపించింది చంద్రానికి. మరో క్షణంలో ఏదో భావం మెరుపులా బుర్రలో మెరిసి గుండెల్లో దక్కుమని నిలిచిపోయింది. ఎవరామే? హేమ. అప్పుడే విచ్చిన మల్లెపువ్వులా ఉన్న ఈమె హేమ. చంద్రం హృదయం తన పని మరిచిపోయింది ఓ క్షణకాలం పాటు. వెంటనే ప్రమాదాన్ని గ్రహించి తన నడక సాగించింది. కాని ఆ నడక క్రమం తప్పింది. చంద్రం మంత్రముగ్ధుళ్లా హేమను అలాగే చూస్తుండిపోయాడు. చంద్రాన్ని గుర్తించని ప్రసాదరావు కృష్ణారావు గదిలోకి వెళ్ళాడు. తననే రెప్పవాల్చకుండా చూస్తున్న ఆ అపరిచిత యువకుడి వైపు చిత్రంగా చూసింది హేమ. ఆమె దృష్టి కుడి చెవుకు కిందగా మెడమీదున్న పెద్ద పుట్టుమచ్చ మీద పడింది. చంద్రం పెదవులు కొంచెం కదిలాయి, కాని ధ్వని బయటకు రాలేదు. ఇంతకాలంగా ఆమె హృదయాకాశాన్ని ఏలుతున్న నెలవంక ఈనాడు అనుకోకుండా పూర్ణచంద్రుడై ఆమె ఎదుట నిలిచాడు. అనుకోకుండా ఆనందాంబుదిలో మునిగిపోయిన హేమకు ఊపిరి సలపడం లేదు. తన బాబాయ్ హేమ అలా ఒకరినొకరు చూస్తూ నిలిచిపోవడం చూసిన రజనీకి తమాషాగా అనిపించింది. తన చక్రాల్లాంటి పెద్ద కళ్లను తమాషాగా తిప్పుతూ ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది రజనీ. మొన్న తను చూసిన సినిమాలో నాగేశ్వరరావు, కృష్ణకుమారి అలాగే ఒకరినొకరు చూసుకున్నారు అనుకుంది. బాబాయ్ హేమపిన్ని ప్రేమించుకున్నారు. భలే భలే. రజని తను చదివే నవలల జ్ఞానం, చూసే సినిమాల అనుభవంతో ఆ వయసు పిల్లలకు సాధారణంగా అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకున్నట్లు అనుకుని ఆనందించసాగింది. ఏమోయ్ చంద్రం, ఎవరనుకున్నాను సుమా, ఎంత ఎదిగోవు. చిన్నప్పుడు నిన్ను చూసి ఎంత స్ఫురద్రూపి అవుతావు అనుకోలేదు సుమా అంటూ ప్రసాదరావు కృష్ణారావుతో కలిసి హేమ చంద్రం దగ్గరకొచ్చాడు. చంద్రం, హేమ ఒకేసారి ఉలికి పడ్డారు. తన పరిస్థితిని అందరూ గ్రహించారేమోనని సిగ్గుపడిపోయింది హేమ. కూర్చోమ్మ హేమ అన్నాడు కృష్ణారావు. అందరూ కూర్చున్నారు. ప్రసాదరావు చంద్రం గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. కాని చంద్రం కొన్నింటికి ముక్తసరిగా జవాబిచ్చాడు. కొన్నింటికి అసలు జవాబే ఇవ్వలేదు. గతాన్ని జ్ఞాపకం చేయడం చంద్రానికి ఇష్టం లేనట్లుందని అర్థం చేసుకున్న ప్రసాదరావు ప్రసంగాన్ని మార్చాడు. హేమ చదువు గురించి, ఉద్యోగం గురించి చెప్పసాగాడు. ఈ విషయాలన్నీ ఎవరికి కావాలి, అసలు హేమకు పెళ్ళైందో లేదో ఒకరూ చెప్పరేం అని తనలో తనే విసుక్కున్నాడు చంద్రం. ఆమెకు వివాహమైందో కాలేదో తెలుసుకోవాలనే ఆదుర్ద నిమిషం నిమిషం పెరగసాగింది. సరిగ్గా అదే భావం హేమలో కూడా ఆందోళన కలిగించసాగింది. హేమ మౌనంగా అందరి మాటలు వింటూ కూర్చుంది. ఇన్ని విషయాలు అడిగే నాన్న చంద్రానికి వివాహమైందో కాలేదో కనుక్కోడేం. కృష్ణారావు కూడా తమ్ముడి వివాహం అయిందో కాలేదో తెలుసుకోవాలనే కుతూహలం తమ్ముడిని చూసినప్పటి నుంచి పట్టుకుంది. తను అడిగితే తమ్ముడు చెప్పడు. ప్రసాదరావన్న అడిగితే బావుణ్ణు అనుకున్నాడు. కాని ప్రసాదరావుకు అసలు ఆ అనుమానమే వచ్చినట్లు లేదు. చంద్రం రూపురేఖలు, మాట్లాడే తీరు, అతనిలో కనిపిస్తున్న సంస్కారం చూసిన ప్రసాదరావు తన హేమ చాలా అదృష్టవంతురాలని మురిసిపోయాడు. చంద్రం, మీ అన్నయ్య ఎంత చక్కని గార్డెన్ పెంచాడో చూసావా? చంద్రం హేమలు మాట్లాడుకోవడానికి అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో అన్నాడు ప్రసాదరావు. అబ్బే, ఇంకా వాడేం చూడందే. ఇంకా మేం వచ్చి గంట కూడా కాలేదు. అప్పట్నుంచి బాబాయ్ కూతురు కబుర్లతోనే సరిపోయింది. హేమ, చంద్రానికి గార్డెన్ చూపించమ్మా అన్నాడు కృష్ణారావు. ప్రసాదరావు అభిప్రాయాన్ని తెలుసుకుని. రజని చటుకున లేచింది. బాబాయ్, నేను చూపిస్తాను మన తోట అంది రజని బాబాయ్ చెయ్యి పట్టుకుని లాగుతూ. చంద్రం నవ్వుతూ లేచి నిల్చున్నాడు. హేమ కూడా లేచి తోటవైపు బయలుదేరింది. బాబాయ్ చెయ్యి పట్టుకుని రజని కూడా ఉత్సాహంగా బయలుదేరింది. చూడమ్మా రజని, వంటింట్లో అమ్మకు కాస్త సాయం చేయి అన్నాడు కృష్ణారావు. వంటవాడున్నాడుగా, నేనెందుకు అమ్మకు సాయం చెయ్యాలి అంది తండ్రి పురమాయింపు కారణం తెలుసుకోలేని రజని. వంట సాయం కాదమ్మా, కప్పులు ప్లేట్లు అవి తుడిచి సిద్ధంగా పెట్టద్దు. మరి బాబాయ్ వచ్చాడనిచ్చే పార్టీలో ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఎలా అన్నాడు కూతుర్ని బొజ్జగిస్తున్నట్టు. రజని బొంగమూతి పెట్టుకుని అయిష్టంగా బాబాయ్ చేయి విడిచిపెట్టి వంటింట్లోకి వెళ్ళింది. హేమ, చంద్రం తోటవైపు వెళ్లారు. బాబాయ్ అంటే మా రజనీకి ఎంత గౌరవమో చూడండి. అందుకే మొదటిసారిగా నేను పని చెప్పితే కిక్కురుమనకుండా వెళ్ళింది మురిపెంగా అన్నాడు కృష్ణారావు ప్రసాదరావుతో. గార్డెన్ అంతా హేమ, చంద్రం మౌనంగా తిరిగారు. రకరకాల పూల చెట్లతో ఎంతో శ్రద్ధగా పెంచిన ఆ గార్డెన్ చంద్రానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ముఖ్యంగా హేమ తన కూడా ఉండడం వల్లనే ఈ పూలతోట తనకు ఇంత అందంగా కనిపిస్తుందేమో అనుకున్నాడు చంద్రం. ఇద్దరికీ ఓ ఇష్టమైన కలగంటున్నట్లుగా అనుభూతి కలిగింది.
కలలోనే మళ్ళీ తమ తమ కలల్లో తేలిపోతున్నారు. ఎవరికీ మాట్లాడాలని లేదు. మాట్లాడితే అంత ఆనందాన్నిస్తున్న ఆ అనుభూతి ఎక్కడ కరిగిపోతుందోనని వారి భయం. కృష్ణారావు, ప్రసాదరావు వాళ్ళిద్దరినీ ఇలా తోటలోకి పంపించడానికి ప్రయత్నించినప్పుడే హేమ అవివాహిత అని తెలుసుకున్నాడు చంద్రం. అలా ఎంతసేపు తోటంతా కలితిరిగారో వారికే తెలీదు. మల్లెపందిరి దగ్గరకు రాగానే అక్కడున్న సిమెంట్ బెంచిని చూపిస్తూ ఇక్కడ కూర్చుందాం అన్నాడు చంద్రం. హేమ అంగీకార సూచకంగా తలాడించింది. చంద్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలనుంది హేమకు. తనివి తీరా చూడాలనుంది. చంద్రం తనను చూడడం లేదు అనుకున్నప్పుడల్లా చూస్తోంది. చంద్రం ఆ విషయాన్ని గమనించకపోలేదు. చంద్రం ముఖంలోకి చూసి మాట్లాడడానికి ఏదో బలహీనత హేమను వశం చేసుకుంది. ఎక్కడలేని సిగ్గు ముంచుకొస్తోంది. ఆ విషయం ఆలోచిస్తే హేమకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఏమిటి అనుభూతి? స్త్రీ మగవాణ్ణి చూసి సిగ్గుపడుతుందంటే ఆమెలోని బలహీనతే అందుకు కారణం అనుకునేది తను. చీటికి మాటికి మగవారి ముందు సిగ్గుపడాలంటే తనకు చాలా సిగ్గు. కానీ ఈరోజు తనకు తెలియకుండానే తనలో సిగ్గు ప్రవేశించింది. హేమ. చంద్రం హేమ చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకున్నాడు. హేమ ఉలిక్కిపడి చేతిని లాగేసుకుంది. కానీ అలా చేసిన వెంటనే చంద్రం బాధపడుతున్నాడేమోనని అతని ముఖంలోకి చూసింది. అవే కళ్ళు. పెద్ద పెద్ద కనురెప్పలు కొంచెం వాలినట్లుండే ఆ కళ్ళు తనకెంతో ఇష్టం. చంద్రం కళ్ళు అందమైన ఆడపిల్లకుండవలసిన కళ్ళు. ఆ కళ్ళే చంద్రం ముఖానికి సౌమ్యతను కలిగిస్తూ చూడగానే మంచివాడు అనే భావాన్ని కలిగిస్తాయి. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చంద్రం ప్రశ్నకు హేమ తన ఆలోచనలోంచి బయటపడింది. నువ్వు మీరు రాసిన పుస్తకాలు కొన్ని చదివాను అంది హేమ గాబరాగా చంద్రాన్ని మాటల్లో దించే ధోరణిలో. చంద్రం పకపకా నవ్వాడు. హేమ చంద్రం ముఖంలోకి తెల్లబోయి చూసింది. ఆ నవ్వుకు కారణం తెలియక. ఏంటి హేమ మీరు అంటున్నావు? ఈ 8 సంవత్సరాల్లోనే నీ మనసుకు అంత దూరం అయిపోయానా? అప్పుడు నేను కూడా నిన్ను మీరు అనాలి కాబోలు అన్నాడు చంద్రం ఆఖరు మాటల్ని కొంచెం సాగదీస్తూ. హేమ వస్తున్న నవ్వును పెదవులతోనే అతి కష్టం మీద బంధించింది. హేమ ఎంత పెద్దదానివైపోయావు అన్నాడు చంద్రం హేమ సౌందర్యాన్ని కళ్ళతోనే తాగుతూ. తననే రెప్పవాల్చకుండా చంద్రం చూస్తుంటే హేమకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయితే చంద్రం, నువ్విక్కడి నుంచి పారిపోయావు కదా, ఆ తర్వాత ఏం జరిగింది? ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఏం చదివావు? చెప్పవు అంది హేమ చంద్రాన్ని వేరే మాటల్లో దించాలనే ఉద్దేశంతో. హేమ ప్రశ్నలకు చంద్రం మనసు చివుక్కుమంది. అవును, తను ఇంట్నుంచి పారిపోయాడు. పైగా దొంగతనపు నేరాన్ని నెత్తిన వేసుకుని పారిపోయాడు. హేమ ఆనాడు తనను దొంగగా భావించింది. ఈనాడు ముఖ్యంగా ఇంతకాలానికి కలుసుకున్న ఈ క్షణంలో కూడా హేమ ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది. సిగ్గుచేత చెయ్యి లాగేసుకున్నదని తను భావించాడు. ఎంత పొరపాటు! హేమ తను ఏం చదివాడో, ఎన్ని డిగ్రీలు పొందాడో, దొంగగా పారిపోయిన తను ఈ మధ్యకాలంలో ఏమేమి చేశాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. అంటే గతాన్ని తవ్వి చంద్రాన్ని బాధించానని తెలుసుకుంది హేమ. చంద్రం ముఖంలోని విషాదాన్ని చూసి హేమ తను తప్పు చేసినట్టు బాధపడింది. చంద్రం, నువ్వు రాసిన కవిత్వం ఏదైనా వినిపించవు? ప్రసంగాన్ని మార్చే ఉద్దేశంతో ఉత్సాహంగా అడిగింది హేమ. కవిత్వమా? నేను కవిత్వమేమీ రాయలేదు అన్నాడు చంద్రం ముభావంగా. విచారంగా ఎక్కడికో చూస్తున్న చంద్రం ముఖంలోకి చూడసాగింది హేమ తనివి తీరా. విచారంతో అమాయకంగా కనిపిస్తున్న చంద్రం ముఖం ఎంతో అందంగా కనిపించింది హేమకు. కనీ కనిపించని పాపిడితో వెనక్కు విరిచి దువ్విన నొక్కులు లేని ఆ జుత్తు లోపలకు వేళ్లు దురిచి గుప్పెడు నిండా జుట్టు పట్టుకుని ఊపుతూ ఇంతలోనే అంత కోపమా అని అడగాలనిపించింది హేమకు. ఒక పాట పాడినా చంద్రం అంది హేమ. ఆ మాట వినగానే తన పాటలంటే ఒకప్పుడు చెవి కోసుకునే చంద్రం ముఖం సంతోషంతో చాటంతవుతుందని ఆశించిన హేమ నిరాశతో కుంగిపోయింది. అన్నాడు చంద్రం ఎలాంటి ఉత్సాహాన్ని చూపకుండానే. హేమ పాడడం మొదలుపెట్టింది. చంద్రం ఉలిక్కిపడి హేమ వైపు చూశాడు. హేమ తల వంచుకుని పాట పాడుతోంది. చంద్రానికి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. ఆ పాట తను చిన్నప్పుడు రాసింది. ఆనాడు స్కూలు వార్షికోత్సవంలో ఆ పాటకే బహుమతి లభించింది. తనకు గుర్తులేని ఆ పాటను హేమ ఎంత పదిలంగా తన మనసులో దాచుకుందో. ఆ పాటలో పెద్ద విశేషమేమీ లేదు. ఏదో చిన్నతనపు తెలిసి తెలియని భావాలు. కానీ హేమ దానికి చక్కని బాణీ కట్టి పాడుతుంటే ఎంతో మధురంగా ఉంది ఆ పాట. హేమను తను అర్థం చేసుకున్నాడు. పాట ఆగిపోయింది. ఎంత బాగుంది అన్నాడు చంద్రం తన్మయత్వంతో. ఏంటి బాగుంది? నా పాట లేక నీ కవిత్వమా? కొంటిగా నవ్వింది హేమ. చంద్రం శృతి కలిపాడు. చంద్రం ఏదో అడగాలని మళ్ళీ అడగలేకపోయింది హేమ.
"ఉమ్, అడుగు, ఆగిపోయావేం? నీ ప్రశ్న ఏంటో నేను చెప్పనా?" అంటూ హేమ కళ్ళలోకి సూటిగా చిలిపిగా చూశాడు చంద్రం. హేమ సిగ్గుతో ముడుచుకుపోయింది మల్లె మొగ్గలాగా. "నేనింకా వివాహం చేసుకోలేదు, కానీ త్వరలోనే చేసుకోబోతున్నాను." లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకుంటూ హేమ ముఖంలో దేన్నో వెతుకుతూ అన్నాడు చంద్రం. సిగ్గుదొంతర్లు దొర్లుతుంటే ఆమె ముఖం వెన్నెల్లో ఓ వింత సోయగాన్ని వెదజల్లుతోంది. "ఎవరినని అడగవేం?" చంద్రంలో ఇంత కొంటెతనం, చిలిపితనం కూడా ఉన్నాయని హేమ అనుకోలేదు. హృదయవీణను ఎవరో మీటినట్లయింది. "నేనెందుకు అడగడం, నువ్వే చెప్పు" అంది ధీమాగా. ఆ చెప్పబోయే పేరు తనదేనని ఊహించుకుని హేమ ధీమాను చంద్రం అపార్థం చేసుకున్నాడు. అయితే హేమకు తన వివాహంతో ప్రమేయం లేదన్నమాట. కేవలం చిన్ననాటి స్నేహితునిగానే గౌరవిస్తోందన్నమాట. అవును, ఆమె చదువు, సంఘంలో ఆమెకున్న గౌరవం, చిన్నతనంలోనే దొంగగా ఇల్లు విడిచి పారిపోయిన ఓ వ్యక్తిని వివాహం చేసుకోవాలనే భావాన్ని కలలో కూడా రానివ్వవు. చంద్రానికి వెంటనే ఓ ఊహ తట్టింది. హేమ మనసును తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. పరీక్షించడానికి మంచి అవకాశం లభించింది. ఈ అవును కాదు అనే మీమాంసలు పడి కొట్టుకోవడం అనవసరం. "చెప్పమంటావా? నేను వివాహం చేసుకోబోయే అమ్మాయికి నీ అంత చదువు, సంస్కారమూ లేదు. సంఘంలో ఎలాంటి గౌరవము, మనిషికో ప్రత్యేకమైన వ్యక్తిత్వం లాంటివేమీ లేవు. ఒక అమాయకురాలైన బేదమ్మాయి" అన్నాడు చంద్రం గబగబా. అతని స్వరంలో తీవ్రత కనిపిస్తోంది. హేమ ఉలిక్కిపడి చంద్రం ముఖంలోకి చూసింది. అకస్మాత్తుగా ఆమె ముఖంలోని చైతన్యం గెడ్డకట్టినట్లు అనిపించింది చంద్రానికి. అది చూసిన చంద్రం ముఖంలోకి ఓ కొత్త కాంతి, ఉత్సాహం ఊబుకొచ్చాయి. "దొంగ దొరికిపోయింది, బతికిపోయాను" అనుకున్నాడు చంద్రం. కింద పెదవిని బిగించి వచ్చే నవ్వును ఆపుకుంటూ హేమ చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కాడు. హేమ ఉలిక్కిపడి చంద్రం ముఖంలోకి చూసింది. కేవలం తనను ఏడిపించడానికే అలా చేశాడని తెలుసుకున్న హేమ "అమ్మయ్య" అనుకుంది మనసులోనే. చంద్రం చేతిలోని తన చేతిని లాక్కోబోయింది. కానీ చంద్రం వదల్లేదు. "నా చెయ్యి వదులు, నీ కాబోయే భార్య చూస్తే ఊరుకోదు సుమా" అంటూ చెయ్యి లాక్కుంది హేమ. "ఆ అమ్మాయి చాలా మంచిది, చూసినా ఏమీ అనుకోదు" అన్నాడు చంద్రం నవ్వుతూ. "అలాగా? అయితే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కాస్త వర్ణించండి కవిగారు" అంది హేమ ఎగతాళిగా. హేమను కాస్త ఉడికించాలనిపించింది చంద్రానికి. వర్ణించాలంటే వెంటనే ఏ రూపమూ కళ్లకు కట్టలేదు. ఇంతలో గౌరి గుర్తొచ్చింది. "వర్ణించమన్నావా? మళ్ళీ ఉడుకుంటే లాభం లేదు. మధ్యలో నాకెందుకు ఉడుకుబోతానో?" "అలాగేం? అయితే విను. చామన చాయ్ కంటే ఓ చాయ్ ఎక్కువే అనుకో. అంత ఎత్తు కాదు, అంత పొట్టి కాదు, కొంచెం బొద్దుగా ఉంటుంది. ముఖంలో దీనత్వం, కళ్ళలో అమాయకత్వం, బిరున బిగించి రెబ్బను కట్టి తేలుకొండిలా చివర వంకర తిరిగి పైకి లేచి ఉండే జడ భలేగా ఉంటుందిలే." హేమ ముఖంలో భావ పరివర్తనని గమనించిన చంద్రం ఇంకా చెప్పుకుపోసాగాడు. "నీతో ఆ అమ్మాయిని పోల్చాలంటే ఒక చక్కని ఉదాహరణతో చెప్పచ్చు." "ఏంటది?" ఎంత దాచ ప్రయత్నించినా హేమస్వరంలో ఆతృత, ఉడుకుబోత్తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. "నువ్వు ఎప్పుడైనా అడవి మల్లెను చూసావా?" చంద్రం హేమ కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు. చంద్రం కళ్ళల్లో కదిలిపోతున్న కాంతిరేఖలను చూసి హేమకు ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్ల గురించి చెబుతుంటేనే కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయే, ఆ అమ్మాయిని చూస్తుంటే ఎలా ఉంటాయో అనుకుంది హేమ. "అడవి మల్లెని ఎప్పుడూ చూడలేదా హేమ?" "లేదు" అంది హేమ ఉబుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. "నువ్వు ఎన్నోసార్లు మద్రాసు వెళ్ళావు. అక్కడ కదమంలో మల్లెపూలను చూసే ఉంటావు. అవి దూరం నుంచి చూడ్డానికి మామూలు మల్లెపూల్లానే ఉంటాయి. కానీ దగ్గరగా చూస్తే మామూలు మల్లెల్లోని నాజుకుతనం లేకుండా కొంచెం మొరటుగా కనిపిస్తాయి. వాటికి మంచి మల్లెకుండే సుగంధం కూడా ఉండదు. మనస్సులను ఆకర్షించలేని ఆ పూలు వెలవెలబోతుంటాయి." "చాలా గొప్పగా ఉంది పోలిక" అంది హేమ ఉడుకుబోత్తనంతో. తమాషాగా మొదలుపెట్టిన చంద్రం చెప్పుకుపోతుంటే గౌరీ కళ్ళకు కట్టినట్లయింది. "అవును, ఆ అమ్మాయి కూడా అందంలో నీకు తీసిపోదు. కానీ మంచి పోషణ లేని శరీరం, కాయ కష్టానికి అలవాటు పడ్డ శరీరం కావడం వల్ల నీ అంత నాజుగ్గా కనిపించదు. విద్యాగంధం లేదు, సభ్య సమాజంలో పెరగలేదు, కాబట్టి హృదయ వికాసం లేదు. ఆమెకు అన్ని అవకాశాలు ఉంటే నీలాగే." "చంద్రం, ఇక చాలాపు" అంది హేమ ఆవేశంగా. చంద్రం ఆవేశం నుంచి బయటపడ్డాడు. తను అనుకున్నదొకటి, మాట్లాడింది మరొకటి. గౌరి స్థితి, గౌరిలాంటి ఆడపిల్ల స్థితి తలచుకొని తను అసలు విషయం మరిచిపోయి ఆవేశంగా ఏదేదో మాట్లాడేశాడు. తనను తాను సంభాళించుకున్నాడు. ప్రశాంతంగా హేమ ముఖంలోకి చూశాడు. కందగడ్డల కోపంతో, అవమానంతో ఎర్రబడ్డ హేమ ముఖం చూసి చంద్రం పక్కున నవ్వాడు.
ఇదంతా తనను ఏడిపించడానికి కల్లిన ఓ కట్టుకథ మాత్రమే అని తెలుసుకున్న హేమ మనసు శాంతపడింది. మొత్తం మీద రచయితను అనిపించుకున్నావు అంది హేమ కోపాన్ని అభినయిస్తూ. బాబాయ్, అమ్మ భోజనాలకు పిలుస్తోంది అంటూ పరిగెత్తుకొచ్చింది రజని. ఓణీ వేసుకుంటే రజని పెద్ద పిల్లలా ఉంది కదూ చంద్రం అంది హేమ రజనిని చూసి నవ్వుతూ. పమిటి సర్దుకుంటున్న రజని నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేశాడు చంద్రం. ఏంటయ్యా కొడతావ్ అంటూ రజని బాబాయ్ చేయి పట్టుకుని బయలుదేరింది. భోజనాల దగ్గర అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని విషయాలో చర్చించుకున్నారు. వదినగారు మరిది విస్తట్లో మరీ మరీ వడ్డించింది. తను పుట్టినింట్లో తన వారందరి మధ్య, ముఖ్యంగా హేమ పక్కన కూర్చుని భోజనం చేస్తున్న చంద్రానికి తన అంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడనిపించింది. చంద్రం, చూడ్నాయనా, పెద్దవాణ్ణి చెబుతున్నాను, మరోలా భావించుకో. ప్రసాదరావు ప్రారంభించిన ఉపోద్ఘాతం అర్థం కాక ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రం. నీళ్లు వాకిలి ఎంత ఆస్తి ఉన్న నువ్వు ఎక్కడో ఎవరి పంచనో పడుండాల్సిన కర్మేం కాలింది చెప్పు. మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? చంద్రం ముఖం చిట్లించుకున్నాడు. ఏదో అనాలి అన్నంత ఆవేశం వచ్చింది. కానీ గొంతులోని మాటల్ని నోటి వరకు రానివ్వకుండా అణుచుకున్నాడు. అందరూ అంత ఆనందంగా ఉన్న ఆ సమయంలో తను ఆవేశంతో అశాంతిని రేపడం మంచిది కాదనుకున్నాడు చంద్రం. చంద్రం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న ప్రసాదరావు, ఈ రాత్రికే సామాన్ తెచ్చేసుకో చంద్రం అన్నాడు ఉత్సాహంగా. చంద్రం అన్నముఖంలోకి చూశాడు. కృష్ణారావు కళ్ళల్లో ఆదుర్ద స్పష్టంగా కనిపించింది. కాంతమ్మ అప్పుడే వంటింటి వైపు వెళ్లడం వల్ల ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోయాడు చంద్రం. అతని కళ్ళు అప్రయత్నంగానే హేమ వైపుకు మళ్ళాయి. తల ఉంచుకుని పళ్ళెంలో పులుసన్నం కలుపుతున్న వైఖరి చూస్తే హేమ మనసు ఎక్కడో ఉన్నట్లు అనిపించింది. హేమ తలెత్తి చంద్రం వైపు చూసింది. వచ్చే చంద్రం, కనీసం నా కోసమైనా వచ్చేయ్. హేమ కళ్ళతోనే ప్రాధేయపడుతున్నట్లు అనిపించింది చంద్రానికి. వచ్చే బాబాయ్, నువ్వు రాకపోతే నేను నీ దగ్గరికే వచ్చేస్తా. రజనీ ఏడుపు గొంతు విన్న చంద్రం ఉలికి పడ్డాడు. వస్తానమ్మా, ఇక నుంచి ఇక్కడే ఉంటాను అన్నాడు చంద్రం ఆలోచించకుండానే. అందరి ముఖాలు ఆనందంతో వెల్లివిరిశాయి. హేమ ముఖం మెర్కురీ లైట్లా ఒకసారి వెలిగింది. భోజనం కాగానే నువ్వు రజని కారులో వెళ్ళి సామాన్ తీసుకురండి అన్నాడు కృష్ణారావు సంతోషంగా. ఇవాళ కాదు, ప్రకాశం ఊళ్ళో లేడు. ప్రకాశం వచ్చేంతవరకు నేను అక్కడే ఉంటాను. తను రేపో ఎల్లుండో రావచ్చు. ఆ తర్వాత ప్రకాశానికి చెప్పి 2-3 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు చంద్రం ముఖంలోని గాంభీర్యాన్ని చూసి అంతకంటే బలవంతం చేసే ధైర్యం ఎవరికీ లేకపోయింది. భోజనాలయ్యాయి. తాంబూలం వేసుకుంటూ అంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పని మనిషి వచ్చి ఎవరో అమ్మాయి చంద్రంబాబు కోసం వచ్చిందని, వెళ్లమంటే వెళ్లకుండా గంట సేపటి నుండి గేట్లో గొడవ చేస్తోందని చెప్పింది. అన్ని కళ్ళు చంద్రం వైపు తిరిగాయి. ఆశ్చర్యంగానూ అనుమానంగానూ. చంద్రం కూడా ఏమీ అర్థం కాక ఓ క్షణకాలం పాటు తెల్లబోయాడు. వెంటనే అతని బుర్రలో గౌరి మెరుపులా మెరిసింది. గాబరాగా లేచి బయటకొచ్చాడు. గౌరి గేట్లో గుర్కావాడితో తగాదా పడుతోంది లోపల ప్రవేశించడానికి. గౌరిని చూడగానే చంద్రంలోని నవనాళ్లు కుంగిపోయాయి. అంతలోనే అంతులేని కోపం వచ్చింది. గబగబా 2 అంగల్లో గేటు చేరాడు. ఏం, మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావు? గద్దించాడు చంద్రం. సినిమాకు తీసుకువెళతానని ఆ నరకంలోకి తోస్తావా? నిన్నేమో మంచివాడనుకున్నాను, అన్నీ దొంగమాటలే. తిరిగి తిరిగి అలసిపోయున్న ఆమె గొంతులో కోపం దుఃఖం పెనవేసుకున్నాయి. కళ్లల్లో తిరిగిన నీటిని బలవంతంగా అదుముకుంటోంది కట్టలు తెగకుండా. గౌరి మీద చంద్రానికి జాలేసింది. కానీ వెంటనే తన పరిస్థితికి జ్ఞాపకం వచ్చి గాబరా పడ్డాడు. అనవసరంగా గొడవ చేయకు, ముందు నువ్వెక్కడి నుంచి పోతావా పోవా? బెదిరించినట్లు అన్నాడు చంద్రం. పోతాను, ముందు నా పెట్టి నాకు ఇచ్చేయి. అందులోనే నా బట్టలు సామాన్లు ఉన్నాయి. ఇంటి తాళం చెవి నీ దగ్గరే ఉంది అంది రోషంగా గౌరి. కన్నీరు కట్టలు తెంచుకుంది. అప్పటికే ఇంట్లో వాళ్ళంతా బయటకొచ్చి ఇద్దరినీ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రజనీ పక్కనే నిల్చుని తమాషాగా చూస్తున్నట్లు ఆనందిస్తోంది. గౌరీ పలికిన చివరి మాటలు అందరి మనసుల్లో అనుమానాన్ని ద్రోవపరిచింది. కాంతమ్మ భరత ముఖంలోకి చూసి అదొలా వ్యంగ్యంగా నవ్వింది. కృష్ణారావు తల సిగ్గుతో అవమానంతో వాలిపోయింది. గబగబా లోపలకు వెళ్ళిపోయాడు. ప్రసాదరావు కళ్లల్లో అవమానం, ముఖంలో జుగుప్స ఉబుకొచ్చాయి. హేమకు దుఃఖం వచ్చింది. అంతలోనే చంద్రం అంతకు ముందే చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ అమ్మాయి అచ్చం చంద్రం వర్ణించిన అమ్మాయిలాగే ఉంది. హేమ మనసంతా ఏదో అసహ్యంతో నిండి చీదరగా అనిపించింది. చంద్రం అందరి ముఖాల వైపు మరిచి చూశాడు. తను ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాడో తెలుసుకున్నాడు. ఒక్క క్షణం కూడా అక్కడ నిల్చోలేకపోయాడు. విసురుగా గేటు తెరుచుకుని బయటకు వెళ్లబోయాడు. బాబాయ్, ఎక్కడకు? నేను వస్తా.
పరిస్థితి అర్థం చేసుకోని రజని అమాయకంగా అంటూ బాబాయ్ చేయి పుచ్చుకుంది. చంద్రం ఆగి ఆప్యాయంగా రజనీ తల నిమిరాడు. కళ్ళల్లో నీరు తిరిగింది. నువ్వన్నా నన్ను అర్థం చేసుకోమ్మా అన్న భావం రజనీ తల నిమురుతున్న అతని చేతి స్పర్శలో ఇముడుంది. ఏదో అనబోయాడు. ఇంతలో కాంతమ్మ సుడిగాల్లా వచ్చింది. రజనీ చేయి పట్టుకుని బిరబిరా లోపలకు ఈడ్చుకుపోయింది. ఆ బజార్ మనుషులతో నువ్వెక్కడికి పోతావే? లోపలకు వెళుతూ అన్న కాంతమ్మ ఎత్తిపొడుపు మాటలు సోలాల్లా గుచ్చుకున్నాయి చంద్రం చెవులకు. గౌరీ రెక్క పట్టుకుని మొదటగా రోడ్డు మీదకు లాక్కు వెళ్లాడు చంద్రం. ఎదురుగా వస్తున్న రిక్షానాపి గౌరిని ఎక్కమని తను ఎక్కి కూర్చున్నాడు. చంద్రంలో కోపం పొగలు కక్కుతోంది. మరోవైపు బాధ, అవమానం. ఈనింటికి కారణమైన గౌరిని నమిలి మింగేయాలనిపిస్తోంది. చేతి వేళ్లతో కణతలు నొక్కుంటూ తను తానే సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చంద్రం బుర్ర పనిచేయడం మానేసింది. ఏ ఆలోచన లేదు. కేవలం ఏదో హోరుతో తల బద్దలవుతోంది. గౌరికి తను చాలా పెద్ద తప్పే ఏదో చేశానని అర్థమైంది. భయంతో రిక్షాలో ఒదిగి ముడుచుకుని కూర్చుంది. ఏ క్షణంలో బద్దలవుతోందోనని భయపడుతూ అగ్నిపర్వతం పక్కనే కూర్చునున్న మానవుని మానసిక పరిస్థితిలా ఉంది గౌరీ మానసిక స్థితి. రిక్షా కొరిటిపాడు చేరింది. అప్పటికే 10:30 అయింది. గుడిసెల్లో సందడి సద్దుమణిగుంది. చంద్రం రిక్షావాడికి డబ్బులిచ్చి యంత్రంలా ప్రకాశం ఇంటివైపు నడిచాడు. గౌరి బిక్కుబిక్కుమంటూ చంద్రం వెనకే వెళ్ళింది. చంద్రం తాళం తీసి లోపలికి వెళ్ళాడు. గౌరీ ఇంట్లోకి వెళ్లడానికి జంకుతూ వాకిట్లోనే నిలబడింది. మరో క్షణంలో చేతిలో ట్రంకు పెట్టెతో చంద్రం బయటకొచ్చాడు. ఆ పెట్టెను దబీమని గౌరీ కాళ్ల ముందు పడేసి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. మంచం మీద నడుం వాల్చిన చంద్రానికి దుఃఖం పొర్లుకొచ్చింది. కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయి. కొంతసేపటికి తలలో హోరు తగ్గింది. మనసుకు కొంత ఆలోచించే శక్తి వచ్చింది. ఎవరో ఏడుస్తున్న వెక్కిళ్లు వినిపించాయి చంద్రానికి. అయితే గౌరీ వెళ్ళిపోలేదన్నమాట. తను ఎంత మొరటగా ప్రవర్తించాడు. తన సంస్కారం ఇంతేనా? అర్ధరాత్రి పూట ఆ పిల్ల ఎక్కడికి వెళుతుందని తను ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఎందుకు ఆలోచించాలి? ఆ పిల్ల ఎవరు? తనెవరు? తనని గురించి ఎవరు బాధపడుతున్నారు? అలా జాలిపడేగా ఇప్పుడింత అవాంతరం కొని తెచ్చుకున్నాడు. గౌరి వెక్కిళ్ళు అంతకంతకు తారాస్థాయిని అందుకుంటున్నాయి. చంద్రం మనసులో చేయి పెట్టి కలిచినట్లయింది. టవల్ తీసి చెవులకు గట్టిగా చెవుల మీదుగా తలకు చుట్టుకున్నాడు. ఆలోచనలను కట్టిపెట్టి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. తనను విధి ఎందుకు ఆడిస్తోంది? 1 గంట క్రితం తనకన్నీ ఉన్నాయని, ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడని అనుకున్నాడు. కాని అంతలోనే విధి తనంత దురదృష్టవంతుడు లేడని రుజువు చేసింది. మానవుణ్ణి ఆడించే సూత్రాలు విధి చేతిలో ఉంటాయా? మానవుడు కేవలం నిమిత్తమాత్రుడేనా? తనకు తెలిసి తను ఎలాంటి పాపం చేయలేదే. మరి తనకి శిక్ష ఏమిటి? తన అదృష్టంలో తన వాళ్లనే వారి దగ్గర ఉండే రాతలేదా? ఈ గౌరీ ఎవరు? ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, తన జీవితంలోకి అకస్మాత్తుగా సుడిగాలిలా ఎందుకు ప్రవేశించాలి? తన అన్నా వదిన తన వంక ఎలా చూశారు? వదిన ముఖంలోని ఆ నవ్వు తను జన్మలో మరిచిపోలేడు. అంతవరకు ఆమె చూపిన ఆదరణ కేవలం నటన మాత్రమేనా? తన అన్న అవమానంతో, అభిమానంతో తలదించుకున్నాడు. తను అంత అవమానకరమైన పని ఏం చేశాడు? ప్రసాదరావు చూపుల్లో ఎంత తిరస్కారం! హేమ కూడా తనను అనుమానించింది. ఆ రోజు కూడా ఇలాగే తనను దొంగగా అనుమానించింది. ఆమె హృదయ సంస్కారం అంతేనా? వాళ్ళని ఎందుకు నిందించాలి? ఆ పరిస్థితులు అలా వచ్చాయి. తను ఎంత పొరపాటు పనిచేశాడు? హేమను పరీక్షించడానికి తను మరో అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పాడు. పైగా ఆ పిల్లను గౌరిని దృష్టిలో పెట్టుకుని వర్ణించాడు. అంతలోనే గౌరీ అక్కడకు రావడం, హేమలో అనుమానం ప్రవేశించడంలో ఆశ్చర్యం లేదు. మళ్లీ హేమకు తన ముఖం ఎలా చూపించగలడు? ఇక తనను వాళ్ళెవరూ నమ్మలేరు. తన ఆశలన్నీ అడియాసలయ్యాయి. ప్రకాశాన్ని చూసి తను శాశ్వతంగా ఆంధ్రదేశం నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడకు? ఇక ముందుకు ఆలోచించలేకపోయాడు. లేచి టైం చూశాడు. 3 అయింది. బయట ఎలాంటి అలికిడి లేదు. గౌరీ వెళ్ళిపోయి ఉంటుందా? ఈ రాత్రిపూట ఎక్కడకు వెళ్ళుంటుంది? కుతూహలం కొద్దీ తలుపు తీసుకుని బయటకొచ్చాడు. బయట గుడిసె ముందు వసారాలో ఒక మూల ముడుచుకునుంది గౌరీ. వెన్నెల ముఖం మీద పడుతోంది. కన్నీళ్లతో తడిసిన ముంగురులు చెంపలకు అతుకునున్నాయి. పెదవుల మీద చిరునవ్వు. మంచి నిద్రలో ఉన్న ఆమె ముఖం అమాయకత్వానికి ప్రతిబింబంలా కనిపిస్తోంది. నిద్రలో నవ్వుతోంది. బహుశా ఈ ప్రపంచంలో ఆశించి అందని వస్తువేదో ఆమెకు స్వప్నంలో అందుతున్నట్లు కనిపిస్తుందేమో అనుకున్నాడు చంద్రం. అలా ఒంటరిగా చలిలో నిద్రపోతున్న గౌరి మీద చంద్రానికి జాలేసింది. తను చాలా కఠినంగా ప్రవర్తించానని బాధపడ్డాడు. వంగి గౌరిని కుదుపుతూ లేపాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది గౌరి.
ఎదట నిల్చున్న చంద్రాన్ని చూసింది భయంగా. లే, లోపలికొచ్చి పడుకో, రేపు తెల్లవారుగానే వెళ్ళిపో అంటూ లోపలికి వెళ్ళాడు చంద్రం. గౌరీ నిద్రమత్తులోనే పెట్టి తీసుకుని లోనికి వెళ్ళింది.